కుస్తీ కథ సింహాలకోట వీరుడు. ప్రాచీన కాలంలో విజయదుర్గం అనే రాజ్యంలో ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరికి చెందిన యుద్ధ క్రీడలు ఎంతో పేరు పొందాయి. అయితే అందులో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినది కుస్తీ. ఈ ఊరికి చెందిన యువకులు చిన్న వయస్సులోనే కుస్తీ నేర్చుకోవడం ఆనవాయితీ. ఒకరోజు ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు శివుడు కుస్తీ గురువు నరసింహుని దగ్గర శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడు కష్టపడి శిక్షణ తీసుకుంటూ ఆ కష్టంలోనే తృప్తి పొందేవాడు. అయితే అతనిలో ఉన్న అసమానమైన బలం, తాపత్రయం చూసి గురువు ఆశ్చర్యపోయేవాడు. కొందరు స్థానికుల మాటల ప్రకారం శివుడి బలం సాధారణ మానవుడికి చెందేది కాదు. అతను పుట్టినరోజున ఆ ఊరికి చెందిన కొండల సింహం ఒకరోజు మృత్యువాత పడింది. ఆ రోజు పుట్టిన శివుడి బలం ఆ సింహం నుండి వచ్చినదని గ్రామస్థులు నమ్మారు. శిక్షణ పూర్తయిన కొంతకాలానికి రాజ్యానికి చెందిన దండయాత్రకి వచ్చిన ప్రత్యర్థి సైన్యానికి కుస్తీ పోటీ నిర్వహించమని కోరారు. ఈ పోటీ అనేది యుద్ధానికి ముందు నిబంధనల ప్రకారం జరిగేది. ఇది రాజ్యం గౌరవాన్ని కాపాడే పోటీ. శివుడు తన గురువుకు అనుమతి తీసుకుని ఆ పోటీలో పాల్గొన్నాడు. ప్రత్యర్థి సైన్యానికి చెందిన సూర్యసింగ్ అనే కుస్తీ వీరుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సూర్యసింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనో మానవ సింహం. అతని బలం, శిక్షణ అంతా కూడా రాజ్యాల్లో ప్రసిద్ధి. పోటీ ప్రారంభమైంది. మొదటి రౌండ్లోనే శివుడు తన చాకచక్యంతో అతని బలాన్ని నిరూపించాడు. సూర్యసింగ్ మొదటిసారి ఒక చిన్న కుర్రాడి బలం చూసి షాక్ అయ్యాడు. పోటీ వేగంగా, ఉత్కంఠ భరితంగా మారింది. శివుడు తన బలంతోనే కాదు, తన తెలివితోనూ పోటీలో ముందంజ వేశాడు. చివరిగా శివుడు సూర్యసింగ్ను మట్టికరిపించి అతని గెలుపును ఖరారు చేశాడు. రాజ్యం గౌరవం నిలబడింది. ఆ రోజు నుంచి శివుడిని సింహాలకోట వీరుడు అని పిలుస్తూ అతని పేరు చరిత్రలో లిఖించబడింది. ఇప్పటికీ ఆ ఊరిని సందర్శించిన వారందరూ ఆ సింహాలకోట వీరుడు గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. కానీ ఎవరికీ శివుడి అసలు బలం, సింహం ఆత్మతో కుదురుకుందని నమ్మకానికి ప్రామాణికత లేదు. కానీ ఆ కథ మాత్రం ఏనాడూ మరవనిదిగా ఉంటుంది. మూసకట్టు కుస్తీ కథ కాకుండా శివుడి అసమాన బలం వెనుక రహస్యం, గ్రామస్థుల నమ్మకాలు ఈ కథను ప్రత్యేకంగా నిలిపినాయి.